హలో అండి, నమస్తే అండి. ఈరోజు మార్నింగ్ పాలు పొయ్యి మీద పెట్టేసి ఒక గ్లాసు కన్నా తక్కువ పెసరపప్పు బియ్యము నానేసానండి. అంటే రెండు సమానంగా నానేసానండి. 3/4 గ్లాసు పప్పు, 3/4 గ్లాసు బియ్యం నానబెట్టేసి కడిగి నానబెట్టేసానండి. నీళ్లు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసానండి. పొంగల్ చేద్దామని నానబెట్టేసానండి పాలు మరిగించేటప్పుడే మార్నింగ్ని. ఉప్పొంగల్ అంటారు, మిరియాల పొంగల్ అంటారు, కట్టు పొంగల్ అంటారు. మన ఇష్టం అండి, మన ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారండి. ఒకరు పిలుస్తున్నారని తెలియదండి చాలామందికి. కొంతమంది వెటకారంగా అంటారు, అదేం లేదండి. ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు పిలుస్తుంటారు. మనం గౌరవించాలండి అందరినీ, ఆ భాషని. అంతేనండి. పప్పు ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత ఉప్పు వేసుకున్నానండి. కొంచెము మెత్తగా ఉడికిన తర్వాత వేసుకోవాలండి. ఉప్పు వేసేసుకొని అలాగే ఆ సిమ్లో పెట్టేసి ఉంచాలండి. ఇంకో పక్కన బాండలు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఒక్కటే తాలింపు పెట్టుకోవచ్చండి, మన ఇష్టం అండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే స్మూత్గా ఉంటుందండి. పొంగలి చాలా మెత్తగా ఉంటుంది, ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. నేను బటర్ నిందండి. బటర్ బాగా కరిగిపోతే నెయ్యి అయిపోతుంది కదండి. వెన్నపూస ఉండేది, వెన్నపూస ఉంటే వేసేసానండి. అది బాగా మరగనిస్తే అలా నెయ్యిలాగా అయిపోయిందండి. ఆవాలు, జీలకర్ర, మిరియాలు ఎక్కువ వేసుకున్నానండి. మిరియాలు ఎక్కువ వేసుకున్నాను. మిరియాలు పొంగలి అంటారు కదండి, అందుకని. కొంతమంది పొడి కూడా చేసేస్తారు, మిరియాల పొడి. అది ఎవరి ఇష్టం వాళ్ళదండి, వేసుకోవచ్చు. ఇలా వేస్తే కొంతమంది తినరు, ఏరి పెడతారు. పచ్చిమిర్చి కూడా 4 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసేసానండి. ఇంకా బాగా వేగిపోయిన తర్వాత అది ఎత్తి ఉడుకుతున్న పొంగల్లో పోసేసానండి. అంతేనండి, పొంగల్ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు అలాగే మూత పెట్టేసేయాలి, కలబెట్టేసి. పొంగల్ రెడీ అండి. పొంగల్ బాగా వచ్చిందండి. దాన్ని కట్టు పొంగల్ అంటారు, ఉప్పు పొంగల్ అంటారు, మిరియాల పొంగల్ అంటారండి. ప్రాంతాన్ని బట్టి పిలుస్తారండి, అది తెలిసింది. అంతేనండి. దానికి కాంబినేషన్ దాంట్లోకి పల్లీ చట్నీ చేశానండి. పప్పు కూడా చేశానండి. పప్పు నేను క్యారేజ్ పెట్టడానికి చేశాను. అది పొంగల్లో కూడా తింటారండి. పొంగల్లోకి చట్నీ తింటారు, పప్పు కూడా తింటారు. పప్పు అంటే కొంచెం పలసగా పప్పు చారులాగా చేశానండి, సాంబార్ అంటారు అలాగా. అంతే, రెడీ అయిపోయిందండి. సింపుల్గా చేసేసానండి. ఏమీ ఆర్భాటం లేకుండా సింపుల్గా మిరియాల పొంగల్ రెడీ. కట్టు పొంగలి అన్నీ బాగా వచ్చిందండి. భలే రుచిగా బాగుందండి. మా పిల్లోడు బాగా తిన్నారండి, అందరూ బాగుందని. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. నాకు లైక్స్ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్స్ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.